నమస్కారం. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సింగరకొండ నందు మహా కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. 14వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ కుంభాభిషేక కార్యక్రమానికి శృంగేరి పీఠాధిపతి జగద్గురులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారు హాజరవుతున్నారు. అందులో భాగంగా మనకు ప్రధానంగా 18, 19 తారీఖున విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు జగద్గురులు విధుశేఖర భారతీ స్వామివారు 18వ తారీఖు సాయంత్రం దేవస్థానానికి విచ్చేయుచున్నారు. వారికి ఘనమైన స్వాగత సత్కార కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా స్వామివారు ఈ సాయంత్రం దేవస్థానానికి వచ్చిన పిమ్మట అటు నుంచి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి వారికి టీటీడీ కళ్యాణ మండపంలో బస ఏర్పాటు చేశాము. అక్కడ స్వామివారు భక్తులందరికీ కూడా దర్శన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేశాము. అలాగే 19వ తారీఖు ఉదయం నుంచి స్వామివారికి మహాకుంభాభిషేకంలో ప్రధాన ఘట్టము ప్రారంభమవుతుంది. ఆ రోజు ఉదయం స్థానిక నది అయినటువంటి గుండ్లకమ్మ నది నుంచి దాదాపు 1500 మంది పైన మహిళల చేత నీరు సేకరించి అద్దంకి పట్టణ పురవీధుల గుండా మహాకలశయాత్రని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కలశయాత్రలో భాగంగా గజవాహనమును కూడా ఏర్పాటు చేసి శోభాయాత్రలందరినీ కూడా నిర్వహిస్తున్నాము. తదనంతరం 9 గంటల 3 నిమిషంలకి స్వామివారికి గర్భాలయం పైన ఉన్నటువంటి విమాన గోపురం పైన కుంభాభిషేక కార్యక్రమాన్ని జగద్గురులు శృంగేరి పీఠాధిపతులు వారిచే నిర్వహించడం జరుగుతుంది. దాన్ని తదనంతరం 11 గంటలకి స్వామివారికి విశేష అభిషేకానంతరం దర్శన ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మొదలైన పిమ్మట దేవస్థానం పునర్నిర్మాణంలో భాగంగా ముఖమండపాన్ని మరియు విమాన గోపురాన్ని కూడా పునర్నిర్మించడం జరిగింది. వీటిని స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారిచే ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానంతటికీ కూడా గౌరవ అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు హాజరవుతున్నారు. వీరితో పాటు ఒంగోలు జిల్లా మంత్రివర్యులైనటువంటి డోలా బాలవీరాంజనేయ స్వామి మరియు కొలుసు పార్థసారథి గారు, తెన్నేటి కృష్ణప్రసాద్ ఎంపీ గారు మరియు లావు కృష్ణదేవ్ గారు, దామచర్ల జనార్దన్ ఇలాంటి చాలామంది స్థానిక శాసనసభ్యులందరూ హాజరయ్యి ఈ కుంభాభిషేకానికి విశేషంగా భక్తులు కూడా హాజరవుతారని కూడా అంచనా వేయడం జరుగుతుంది. దాదాపు 50,000 మందికి పైగా భక్తులు ఈ కుంభాభిషేక కార్యక్రమానికి హాజరవుతున్నారు. వీరందరికీ కూడా దర్శన ఏర్పాట్లు, ఉచిత ప్రసాదము మరియు తాగునీరు, మజ్జిగ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశాం. మరియు భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని అందజేయాలనే ఉద్దేశంతో వచ్చే ప్రతి భక్తుడికి కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్వామివారికి జరిగే మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను.